మహాశివరాత్రి పండుగ విశేషం మరియు ఆవిర్భావం. మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి తిథి నాడు జరుపుకుంటారు. ఈరోజు భక్తులు భగవంతుడైన శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు, ఉపవాసం ఉంటారు, జాగరణ చేస్తారు. రాత్రిపూట శివధ్యానంతో జాగరణ చేస్తారు. మహాశివరాత్రి విశిష్టత తెలుసుకుందాం. మహాశివరాత్రి విశిష్టత ఏమిటంటే శివపార్వతుల వివాహం. మహాశివరాత్రి పర్వదినాన శివుడు మరియు పార్వతీదేవుల వివాహమైన పవిత్ర రోజు అని పురాణంలో చెప్పబడుతుంది. అలాగే లింగోద్భవ కాలం. ఒక పురాణ కథ ప్రకారం శివుడు ఈ రోజున లింగ రూపంలో ప్రథమంగా అవతరించాడని చెబుతారు. విష్ణు మరియు బ్రహ్మ లింగోద్భవ శివుడిని దర్శించారని ఈ కథ తెలియజేస్తుంది. పాప విమోచన. మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే పాపాలు తొలగుతాయని నమ్మకం. మహాశివరాత్రి రోజున ధ్యానానికి మోక్షానికి మార్గం అని పురాణాలు తెలియజేస్తున్నాయి. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండటం, రాత్రంతా శివనామస్మరణ చేయడం, శివుని అనుగ్రహాన్ని పొందటం ఎంతో ముఖ్యమైనది. ఒక పురాణ అనుసారం బ్రహ్మ విష్ణువులు ఎవరు గొప్పవారు అనే విషయమై వివాదం ఏర్పడినప్పుడు మహాదేవుడు అనంతమైన అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ మరియు విష్ణువు ఆ శివలింగం యొక్క ఆది అంతాలు తెలుసుకోలేకపోయారు. అప్పటి నుంచి శివలింగాన్ని శివుని తత్వాన్ని సూచించే ప్రతీకగా పూజించడం ప్రారంభమైనది. మహాశివరాత్రి రోజున పాటించవలసిన ఆచారాలు. ఉపవాసం. భక్తులు ఈ రోజున సంపూర్ణ ఉపవాసం చేస్తారు. మహాశివరాత్రి రోజున అభిషేకం. శివలింగానికి పాలు, తేనె, బిల్వదళాలు, పంచామృతాలతో అభిషేకం చేస్తారు. జాగరణ. మహాశివరాత్రి రోజున శివుని భజనలు, కీర్తనలు చేస్తూ జాగరణ చేస్తారు. శివరాత్రి రోజున ఓం నమః శివాయ మంత్రాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జపిస్తారు. మహాశివరాత్రి పండుగ సారాంశం. ఈ పండుగ ద్వారా భక్తులు తమ యొక్క పాపాలను పోగొట్టుకొని శివ అనుగ్రహాన్ని పొందేందుకు శివారాధన చేస్తారు. ఇది ఆధ్యాత్మిక చింతనకు, మనో నిగ్రహానికి, భక్తికి మరియు మోక్షానికి మార్గం చూపే విశిష్టమైన రోజు. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర.